ప్రేక్షకులకు నమస్సుమాంజలి. వేద రహస్యాలు అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి నేను చాటే ఓ సరికొత్త విధానమే అనుకోండి, సందేశమే అనుకోండి. నేడు మతం కంటే కూడా పర్యావరణ పరిరక్షణమే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అతి ముఖ్యం. బావిలోని కప్ప మాదిరిగా మన భూప్రపంచంలో ఒక ఖండం అంటే భారతదేశం, మరో ఖండం అన్ని దేశాలు. ఇలా ప్రపంచంలో ఆయా దేశాల్లో ఉన్న రకరకాల మతాల వాళ్ళు ఎవరికి వారే సరిహద్దులు గీసుకొని, ఇది భారతదేశం కాబట్టి నా హిందూ మతం అని, అలాగే ఆ దేశస్తులు కూడా ఇది మా దేశం కనుక మా ధర్మం అని ఎవరికి వారే పొగుడుకోవడంలో తప్పు లేదు. కానీ నా మతం గొప్పది, నా మతం కంటే నీ మతం గొప్పది కాదు, తక్కువ చేసి చూడడమే తప్పు. అది మనమైనా వాళ్ళైనా ఇది ఇవరిలో కూడా మనం చెప్పుకున్నాం ఈ విషయం. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం సరికొత్తది. ఒకవైపు పర్యావరణం ప్రమాద స్థాయిలో వెళ్ళిపోతుంది, ప్రపంచానికి సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మతం కోసం అంత గొడవ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మతానికి వచ్చిన హాని ఏమీ లేదు. ఈ భూప్రపంచం మీద సూర్య చంద్రులు ఉన్నంతకాలం హిందూ మత ధర్మం ఉన్నట్టే ఆ పక్కనే ప్రపంచంలో అన్య మతాల వారు కూడా ఖచ్చితంగా ఉంటారు. వెలుగు ఎంతవరకు ఉంటుందో ఆ పక్కనే చీకటి ఉంటుంది. ఎంతకాలం హిందూ మత ధర్మం ఉంటుందో అంతకాలం అన్య మతాలు ఉంటాయి. ఎంతకాలం హిందూ మత ధర్మం ఉంటూ నా మతమే గొప్పదని చెప్పుకోవాల్సి వస్తుందో అదేవిధంగా అన్య మతస్థులు కూడా అలాగే చెప్పుకుంటారు. ఈ గొడవ అనాది కాలం నుంచి వస్తుంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో ఉంటుంది. చెప్పేవాడు ఉంటాడు, ప్రతిఘటించేవాడు ఉంటాడు. ఎప్పటికీ ఈ సంఘర్షణ అనేది పోదు. ఇది వాస్తవం, నమ్మి తీరాల్సింది అందరూ. ఎప్పుడైతే ఈ మతాలకు అతీతంగా, మతాలన్నీ ఒక పక్కన పెట్టి మతాలన్నిటికీ అతీతంగా కేవలం పర్యావరణ పరిరక్షణమే ప్రపంచ ధ్యేయంగా ఆలోచిస్తారు, తప్పనిసరిగా ఆనాడు అభివృద్ధి చెందుతారు. మతం కోసం ఎందుకు మాట్లాడాలండి? పక్షులు ఆకాశంలో ఎగురుతాయి, వాటిని ఏమంటాం? పక్షి జాతి. అలాగే ఒక వానరం ఉంది, అలాంటి వానరాలు ఎన్నో ఉన్నాయి, వాటిని ఏమంటాం? వానర జాతి అంటాం. మనం మనుషులం కదా, ఇక్కడ వారైనా అన్య దేశాల వారైనా 2 కళ్ళు, ఓ ముక్కు, ఓ నోరు ఉన్నాయి. మనలాగే అన్య దేశాల్లో వారికి ఉన్నాయి. కాబట్టి మనము మానవ జాతికి చెందిన వారము. మతాలనేవి ఆచారాన్ని బట్టి మనం తెచ్చుకున్నవే. మనము మానవ జాతికి చెందిన వారం. ఇది గుర్తుంచుకోవాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ భూమి నుంచి అంతరిక్షంలో అతీతంగా, అంటే గ్యాలక్సీ అని మీరు అంటుంటారు కదా సైన్స్లో చెప్పినట్టుగా, ఆ స్థాయికి వెళ్ళి ఒకసారి సూర్యలోకం నుంచో చంద్రలోకం నుంచో మన భూమి చూస్తే ఈ గ్యాలక్సీలో మన భూమి ఇంత ఉంటుంది, బఠానీ గింజ అంత ఉంటుంది. ఆ భూఖండపు ప్రపంచాన్ని చూడండి. ఈ దేశమైనా ఆ దేశమైనా ఏ దేశమైనా ఖండాలుగా ఉన్నప్పటికీ భూమి ఒక్కటిగానే ఉంది. పైన మాత్రమే విభజించినట్టుగా హద్దులు కనబడుతున్నాయి. మరి భారతదేశంలో మట్టి తీసుకెళ్ళి అన్య దేశాలలో మట్టితో కలిపితే అవి కలిసిపోవడం లేదా? మట్టి కలుస్తుంది. నీరును కలిపితే నీరు కలిసిపోతుంది. నిప్పును కలిపితే నిప్పు కలిసిపోతుంది.
గాలిని కలిపినా కలిసిపోతుంది. మనిషి మాత్రం ఎందుకు కలవడం లేదు? మతం అని ఇక్కడ వారు అక్కడ వారు పదే మతం అని ప్రాణాలు ఇచ్చేంతగా మీడియాల ద్వారా ఒకటే హంగామా చేస్తున్నారు. వారి వాదన నేను తప్పనను. శాశ్వతమైన పరిష్కారం కాదు. ఎంతకాలం హిందూ మత ధర్మం ఉంటుందో తప్పనిసరిగా అన్య మతాలు ఉంటాయి. విమర్శించేవారు ఉంటారు, తిప్పికొట్టే హిందువులు ఉంటారు. మరి ఎప్పుడు ఈ ప్రపంచమంతా ఒక్కటయ్యేది? మతం వల్లే కదా వేరైపోతున్నారు. బాగా ఆలోచించండి. ఒక్క మతమే మనుషుల్ని విడదీస్తుంది. అమెరికాలో మట్టి అయినా, భారతదేశంలో మట్టి అయినా, రష్యాలో మట్టి అయినా, మూడు కలిపితే అవి కలిసిపోతాయి. ఎందుకు? వాటి తత్వం ఒకటే, పంచభూతాల తత్వం ఒకటే. ఇక్కడ పీల్చే గాలి అక్కడ గాలి వేరంటారా? ఇక్కడ నీరు అన్య దేశాల్లో ఉన్న నీరు వేరంటారా? అక్కడ ఉదయించే సూర్యుడు భారతదేశంలో ఉదయించే సూర్యుడు వేరంటారా? ప్రపంచంలో అందరికీ ఒకే సూర్యుడు, జీవన ప్రదాత. మనం సూర్యుడు అంటాము, వాళ్ళు సన్ అని అంటారు. ఏ పేరుతో పిలుచుకున్నా భావం ఒకటే. అందరికీ భూమి ఒకటే. ఒక మాట ఆలోచించండి. ప్రారంభం నుంచి గమ్యం వరకు ఒక బస్సు ఎక్కుతాం లేదా ఒక రైలు ఎక్కుతాం. అందులో సీట్ నెంబర్ 1, సీట్ నెంబర్ 2 అని ఒక 70 వరకు సీట్లు ఉంటాయి. ఎవరికి ఏది దొరుకుతుందో వారు అందులోనే కూర్చుంటారు, ముందు వెనక మధ్య అంతే. అందరికీ డ్రైవర్ ఒకడే. ఈ ప్రపంచాన్ని నడిపించే ఆ డ్రైవర్ ఎవరంటే భగవంతుడు. ఈ ఖగోళాన్ని, నవగ్రహాలను ఒక లయస్థితిలో నడుపుతున్నాడంటే సైన్స్ వాళ్ళు సైన్స్ అనుకొని వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వేద రహస్యాలు అంటే వేదాలు ఒక్క మన భారతీయుల సొత్తే కాదు. సర్వలోకానాం సమస్త సుఖినోభవంతు అని వేదం చెప్పింది. కేవలం హిందువులే సుఖంగా ఉండాలని మాత్రం చెప్పలేదు. కాబట్టి నేను ఈ వేద రహస్యాల ద్వారా కొంచెం మీరు ఆలోచించి ఉన్నతంగా ఆలోచించండి. ఒక్కసారి అంతరిక్షంలో మీరు ఉంటున్నట్టుగా భావించండి. భూప్రపంచాన్ని చూడండి. ఇక్కడ వారు అక్కడ వారు తన్నుకుంటే మీకేమనిపిస్తుందో అర్థమవుతుంది. అరెరే, అటుపక్కన ఉన్నవారైనా ఇటుపక్కన ఉన్నవారైనా అక్కడ భూమి ఇక్కడ భూమి సమానంగానే ఉంది, గాలి సమానంగానే ఉంది, నీళ్ళు సమానంగానే ఉన్నాయి. మరి మనుషులు మాత్రం ఎందుకు తన్నుకుంటున్నారని మీకు అనిపిస్తుంది అప్పుడు. కానీ కింద ఉన్నప్పుడు మాత్రం అనిపించదు. అందుకే ఉన్నతంగా ఆలోచించి సూక్ష్మంగా ఆలోచిస్తే ఇలాంటివి ఆలోచనలు వస్తాయి. అందుకే మతం జోలికి వెళ్ళకండి. ఎందుకంటే అది తాత్కాలికమైన పోరాటం. 3 నాళ్ళ ముచ్చట కోసం. ఆ 3 నాళ్ళ ముచ్చటలో కూడా అర్ధభాగం జీవితం నిద్రకే పోతుంది. ఉన్న ఆ రవ్వంత కాలంలో ఊరికే అంత గొడవలు పడడం అవసరమా? అందుకే నేను చెప్తున్నాను, ఈ దేశం నిప్పైనా పరదేశాలలో ఉన్న నిప్పైనా రెండూ కలిపితే అవి ఒకటైపోతాయి. ఎందుకంటే అది అగ్నితత్వానికి చెందింది. నీళ్ళైనా అలాగే ఒకటైపోతాయి, భూమి అయినా అలాగే ఒకటైపోతాయి, గాలి కూడా కలిసిపోతుంది. మనుషులు మాత్రం కలవరు. అందుకే మనుషుల మనసులను చెడగొట్టే ఈ మతాన్ని మీరు ద్వేషించనక్కర్లేదు. కొంచెం అర్థం చేసుకోండి, మతాన్ని గౌరవించండి. కానీ ఈ మతం అనేది ఒక బందీకానం వంటిది. మతాలకు అతీతంగా ఆలోచించండి. నేను ఇదివరలో చెప్పినట్టుగా మంచే కులం, మానవత్వమే మతం, సమానత్వమే సనాతన ధర్మం అందరికీ కూడా. మనం హిందువులము లేదా మరొకరు క్రైస్తవులు అని కాదు. ముందుగా మనం యావత్ మానవ జాతికి చెందిన మానవులమని గుర్తించండి. మనసున్న మానవులం, జ్ఞానమున్న మానవులని గుర్తించండి. ఎప్పటి వరకైతే మనం అనుకుంటున్నట్టుగా ఈ హిందూ ధర్మం ఉంటుందో అప్పటి వరకు అన్య మతాలు ఉంటాయి, ఈ సంఘర్షణలు ఉంటాయి. దయచేసి మీ అందరిని నేను ప్రార్థిస్తున్నాను, మీ మతాల్ని గౌరవించుకోండి, పూజించుకోండి. పొగుడుకొని మరొకరిని నొప్పించకండి.
మతాలకు అతీతంగా ఆలోచించండి. ఈ ప్రాణం పోయాక ఏ మతం మీది? ప్రాణం అనగా ఈ భూమి మీద రాకముందు అప్పుడు మీ మతం ఏమిటి? మధ్యలో వచ్చిన ఈ మతం గురించి ఎందుకంత ఉబలాటం మీకు? కాబట్టి ప్రేక్షకులంతా దయచేసి పర్యావరణమే పరిరక్షణమే మానవ జాతి ధ్యేయం, ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం మతాల కలహాలు మనకు అక్కర్లేదు, కులపిచ్చి అక్కర్లేదు, నీవు గొప్ప నేను గొప్ప అనేది అక్కర్లేదు. అందరి ధ్యేయము మంచి, మానవత్వం, సమానత్వం. ప్రపంచానికి ఇదే ముఖ్యం. ఇంకేది కడుపు నింపదు, ఇంకేది శాంతిని తేదు. జై హింద్.